హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకునేది చూద్దాము. అలాగే పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు 14, చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అన్నమాట. కింద వచ్చేసి 9, నడుము లూజ్ అంటే 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. హ్యాండ్ వచ్చేసి చంకలూజ్ వచ్చేసి 5.5, నెక్ వచ్చేసి 3.5 అన్నమాట. బోట్ నెక్ అన్నమాట, బోట్ నెక్ బ్లౌజు. అలాగే ముందర వచ్చేసి ఫ్రంట్ సైడ్ నార్మల్ బ్లౌజ్ అన్నమాట, నార్మల్ కటింగ్. ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేనైతే చూపిస్తాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలంటే పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను డబల్ మీద. అలాగే మనం నెక్ అనేది కస్టమర్ బ్లౌజు ఎలా ఉంది అనేది నెక్ విడత పొడవు అనేది చూసుకొని చెక్ చేసుకుని మనం అనేది పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 9.5 తీసుకున్నాను. లూజ్ వచ్చేసి విడుతు, నెక్ లూజ్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి 3.5 అయితే తీసుకున్నాను అన్నమాట. 40 సైజ్ బ్లౌజ్ ఇది. అలాగే పైన వచ్చేసి మోడల్ కోసం ఒక 3.5 అయితే కిందికి అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ అన్నమాట. కింద ఎంతైతే ఉందో మనం 3.5కి కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన డిజైన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను అనేది బోట్ నెక్ అనేది డిజైన్ చేశాను. ఇట్లా మనం అనేది సేఫ్టీ పిన్ అనేది పెట్టుకొని నెక్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం కూడా నీట్గా మనం నెక్ అనేది కటింగ్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద, మనం లైనింగ్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ మీద మనం అనేది ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకున్న తర్వాత మనం నెక్ మీద, బ్లౌజ్ మీద పెట్టేసి నెక్కుని అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా 1 ఇంచ్ అనేది మనకు బయట పక్కకు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. పేపర్ క్యాన్వాస్ ఇదంతా ఒక 1 ఇంచ్ వెడల్పులో మనం ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఒక క్లాత్ అన్నమాట, ఈ లైనింగ్ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి నేను కొంచెం మ్యాచింగ్గా ఈ బ్లౌజుకి సరిపడా ఇట్లా నేను అనేది ఈ కలర్లో అటాచ్ చేశాను. ఐరన్తో అటాచ్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ అనేది ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్ అన్నమాట, క్రాస్ కటింగ్లోనే. మనకు బ్యాక్ బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. అట్లే మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ముందర వచ్చేసి బోట్ నెక్ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా ఫ్రంట్ సైడ్ నార్మల్ అయితే స్టిచ్ చేసుకుంటున్నారు కదా కంఫర్ట్ కోసం. ఇట్లా మనం ఎలాగైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కొలతలు అనేవి వేరియేషన్ అయితే ఉంటాయి. నేను అనేది బ్యాక్ సైడ్ ఇట్లా బోట్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసి ఫ్రంట్ సైడ్ అనేది నార్మల్ నెక్ అనేది చేస్తున్నాను. ఇట్లా మనం నెక్ అంతా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక కచ్చా అనేది పెట్టేసుకుని మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇట్లా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా కదలకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు.
ఇట్లా మనకు పేపర్ క్యాన్వాస్ అయితే మనం పెట్టాం కదా, దాన్ని ఆనుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ చిన్న రఫ్ అనేది చేసుకోవాలి. మనం క్లాత్ అనేది ఉల్టా చేసుకున్నప్పుడు తిరగేసి తిప్పుకుంటాం కదా, అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా మొత్తం కూడా ఇట్లా అవుట్లైన్ అంతా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం అంతా వెడల్పులో మనం అనేది ఇట్లా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. మొత్తం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనము కచ్చాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా కచ్చాలు అనేది పెట్టేసుకోవడం వలన నెక్ అనేది నీట్గా ఫోల్డింగ్ అవుతుంది. ఇలా కచ్చాలన్నీ పెట్టేసుకుని నెక్ అనేది తిరగేసుకుని తిప్పుకున్న తర్వాత ఒకసారి ఐరన్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కు కుట్టుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం హెమ్మింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఈ క్లాత్ అనేది జారిపోయే క్లాత్ కాబట్టి మనకు ఇట్లా నేను అనేది గమ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా స్టిచ్ చేశాను అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి టక్స్ అనేది మనం వేసుకోవాలి. ఒక 4 ఇంచుకి అయితే నేను ఈ టక్స్ వేసాను. 40 ఇంచ్ బ్లౌజ్ అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత టక్స్ అనేది మనం ఒక 2 ఇంచు వెడల్పులో బ్యాక్ పార్ట్కి మనం హెమ్మింగ్ కోసం ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒక 1/2 ఇంచు వెడల్పులో మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా నెయిల్తో ఇట్లా మనం ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. దారాలు అనేవి ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ రండి. ఇట్లా ఒక పాదం అంత వెడల్పులో మళ్ళీ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పై కుట్ట అనేది కొంచెం వెడల్పులో మనం వెడల్పు మీద కొద్దిగా పై పక్కన మనం అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని ఇట్లా చేసుకోవాలి.
నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్లాత్తో ఈ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ గలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట థ్రెడ్ అనేది. ఇలాంటి లట్కన్స్ అనేవి మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఎలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అనేది మెజర్మెంట్తో సహా అట్లా ఉన్నాయన్నమాట. ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా మోడల్స్ క్లాత్తో మనము లట్కన్స్ అనేది బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ కట్ అన్నమాట. క్రాస్ కటింగ్తో ఇట్లా ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ భాగాన్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేశాను. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా చంక దగ్గర కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఉండడం కోసం ముడత అనేది రాకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి చంక భాగాలు. హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ నేను ఏ విధంగా తయారు చేశాను అన్నది పోట్లీ బటన్స్తో మన ఛానల్లో ఉంది, విజిట్ చేసి చూడండి. ఇట్లా మనము షోల్డర్ మీద నుండి హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇట్లా జాయిన్ చేసుకోవడం వలన షోల్డర్ మీద నుండి మనకు హ్యాండ్ అనేది, కొంతమంది కస్టమర్స్ ఎట్లా వస్తారంటే హ్యాండ్ అనేది ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా మనం షోల్డర్ మీద నుండి హ్యాండ్ కరెక్ట్గా మనం పాయింట్ అయితే కొలత అనేది పెట్టుకుంటాం కదా, ఇట్లా జాయిన్ చేసుకోవడం వలన అలాగా హ్యాండ్ అనేది తిరిగేది చాలా వరకు అయితే ఉండదన్నమాట. నీట్గా ఉంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇట్లా మొత్తం ఐరన్ అనేది చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా నెయిల్తో ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా క్రాస్ ఫ్రంట్ భాగానికి వచ్చేటట్లు చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ అనేది వేసుకోండి. నేనైతే ఓవర్లాక్ వేస్తున్నాను. చంక దగ్గర, అలాగే బెల్ట్ దగ్గర, షోల్డర్ మీద అదంతా. ఇప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి ఇట్లా పెట్టేసుకుని మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఉందని మనకు ఆది బ్లౌజ్ అయితే ఇస్తారు కదా, ఎక్కువ శాతం ఇట్లా బిగినర్స్కి ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ భాగం బ్యాక్ సైడ్ బ్యాక్కి పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్ ఉక్సు పట్టి కాజా పట్టి అనేది మార్కింగ్ అనేది వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు అటు ఇటు జరగకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇట్లా మనకు చంక దగ్గర కూడా మనం జాయిన్ చేసుకున్న పీస్ అనేది పై పక్కకే పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇట్లా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఒక కుట్ట అనేది వేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది. మనం కరెక్ట్గా వస్తుందన్నమాట ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే. బ్యాక్ పాయింట్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ బ్యాక్, అట్లా మనం మార్కింగ్ చేసుకోవడం వలన
మనకు అటు ఇటు ఎక్స్ట్రా అనేది లేకుండా నీట్గా వస్తుంది ఒకేసారి. ఇట్లా సైడ్ అనేది మనకి ఎంత కచ్చా కావాలో అంత క్లాత్ అనేది ఉంచుకొని నేను అనేది 1.5 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంచను. ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. మీకు ఓవర్లాక్ లేదు అని అంటే నేను ఎట్లా వేయాలనేది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ అయితే చేసి అడగచ్చు. ఈ స్టిచ్చింగ్ అనేది ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఎలా ఉన్నా కానీ ఒక కామెంట్ అయితే చేయండి, ఎట్లా ఉందన్నది మీకు కూడా అర్థమవుతుంది. సైడ్ అనేది ఇట్లా శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉందన్నమాట. చిన్న కడ్డీ బార్డర్తో టాజల్స్ అనేటివి వచ్చి పై పక్కన చిన్న అంచులాగా అయితే జరీ వీవింగ్తో వచ్చింది. కింద వచ్చేసి సాటిన్ పట్టా అనేది ఒక 3-4 ఇంచెస్ అయితే వచ్చి కడ్డీ బార్డర్తో జరీ వీవింగ్ అంతా వచ్చేసింది అన్నమాట. శారీ చాలా స్మూత్గా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చేసిందండి. మీ కస్టమర్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. మొత్తం కూడా పోట్లీ బటన్స్తో బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అనేది చూస్తున్నారు, లైక్ అనేది ఇవ్వట్లేదు. మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు, లైక్ అనేది ఇవ్వండి. ఇట్లా మొత్తం కూడా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందండి. ఫ్రంట్ భాగం వచ్చేసి ఇట్లా. ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.